ప్రతిసారి నువ్వు మోసపోవు కదా, మరి ఎందుకని అలా కులపడిపోయావు? లే, ఈసారి ఎవరిని నమ్మకు. అలాగని అందరి మీద కక్ష కట్టకు. జీవితం కదా, ఎప్పుడు ఒకేలా సాగిపోదు. ఎన్నో ఎదురవుతూ ఉంటాయి, మరెన్నో నేర్పుతూ ఉంటాయి. వాటన్నిటినీ దాటుకొని ముందుకు వెళ్ళటమే ఆటంటే. గెలుస్తావా లేదా ఓడిపోతావా అనేది లెక్కలోకి రాదు. ఆట మధ్యలో ఆగిపోకు, చివరి వరకు ఉండు. నీ యొక్క ఓపికే రేపటి నీ భవిష్యత్తుకు పునాది. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. ప్రేమ యొక్క లక్ష్యం ఏమిటి? దాని యొక్క గమ్యం ఏమిటి? వివాహమా? అదే మీ సమాధానం అయితే, వివాహం అనేది ప్రేమ యొక్క లక్ష్యం అయితే, అది ఖచ్చితంగా మీ యొక్క భ్రమే. అందుకే ఈ సమాజంలో మనుషులందరూ మర్చిపోయి తప్పులు చేస్తున్నారు. అందరూ అనుకుంటారు వివాహమే ప్రేమ యొక్క నిజమైన లక్ష్యమని. మీలో ప్రతి ఒక్కరు కూడా కేవలం ప్రేమని పొందటాన్ని ప్రేమ అని అర్థం చేసుకుంటారు. మీరే చూడండి, ఈ ప్రపంచంలో అతి కొద్ది మందే అదృష్టవంతులు. వారు ప్రేమించిన వారినే వివాహం చేసుకుంటారు. ఇంకొంతమంది జీవితాలు ఎలా ఉంటాయి అంటే, వారు ఎంత ప్రాణంగా ప్రేమించినా అలాగే అనువంత కూడా ప్రేమ లేకుండా, ఇష్టం లేకుండా వేరొకరి మెడలో దండ వేయాల్సి వస్తుంది. కానీ వారిద్దరికీ కూడా తెలియని విషయం ఏమిటంటే, వారిద్దరూ కూడా పొరపాటు చేస్తున్నారని వారు అనుకుంటూ ఉంటారు. వివాహం తర్వాత మేము అన్నిటినీ పొందాము అని, మేము ప్రేమని పూర్తి స్థాయిలో పొందగలిగాము అని, వారి యొక్క లక్ష్యం పూర్తయిందని, గమ్యానికి చేరుకున్నామని. కానీ ఈ ప్రేమ అనేది ఏదైతే ఉందో అది తప్పకుండా ఎప్పుడో ఒకప్పుడు మాయమైపోతుంది. ఇక ప్రేమని పొందలేని వాళ్ళు వారి ప్రేమని దక్కించుకోలేకపోయాను అనే బాధలోనే ఆ ప్రేమని మర్చిపోతారు. అయితే వివాహం ప్రేమ యొక్క గమ్యం కాకపోతే మరేమిటనే ప్రశ్న వచ్చినప్పుడు దానికి సమాధానం అంకితం. 100కు 100% నిస్వార్థమైన అంకితభావం. తన పిల్లల కోసం ఒక తల్లికి తన మనసులో ఎలాంటి అంకితభావం అయితే ఉంటుందో సరిగ్గా అదే. ఎందుకంటే ఈ ప్రేమ అనేది పొందటం కాదు, ప్రేమ అనేది ఇవ్వటం. గుర్తుంచుకోండి, తనలోని అస్తిత్వానికి అలాగే తన ఆత్మకి పూర్తిగా అంకితం ఇవ్వటం. ఈ ప్రేమ అనేది భౌతికంగా అలాగే శారీరకంగా కాదు. ఈ ప్రేమ తన ఆత్మకు తానే లొంగిపోవడం. ఈ వివాహం అనేది కేవలం సంబంధం మాత్రమే, దానిలో ఏ తప్పు కూడా లేనే లేదు. వివాహం అనేది ప్రేమ యొక్క పరిమితి ఎప్పటికీ కాదు. ఈ ప్రేమ ఎంతో అద్భుతమైనది, అలాగే ఆనందమైనది. నేను మీకు ఒక ఉదాహరణ ఇవ్వాలి అంటే, రాధ యొక్క వివాహం తర్వాత తను ఆనందంగా ఉండాలి అని నేను కోరుకోవడం మానేయాలా? ఎందుకని నేను ప్రయత్నం చేయకూడదు? రాధ తన జీవితంలో ఎప్పటికీ కూడా సంతోషంగా ఉండాలి అని అంటే అర్థం ఏంటంటే, నా మనసులో రాధపై ప్రేమ తగ్గిపోయిందా? కృష్ణుడికి రాధపై ప్రేమ కృష్ణుడిలోనే కలిగి ఉంటుంది కదా. ఈ ప్రేమ అనేది పాపంగా ఎప్పుడు మారుతుంది అంటే, ఎప్పుడైతే మనం ప్రేమకు ప్రతిఫలంగా ఏదైనా ఆశిస్తామో, అలాగే బదులుగా ఏదైనా కోరుకుంటామో, అప్పుడే ఈ ప్రేమ అనేది పాపంగా మారుతుంది. ఇందులో ఉన్న ప్రతి సూక్తిలో లీనమవ్వండి, ప్రతి పదాన్ని అర్థం చేసుకోండి, అలాగే ప్రతి అర్థాన్ని జీర్ణం చేసుకోండి. మీ జీవితంలో కొత్త మార్పుని చేర్చుకోండి, పాత గాయాలను మాన్పుకోండి.